కోరుచున్నాం. మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి చీరల పంపిణీ కార్యక్రమం మరియు ప్రజాపాలనలో ఈ 99 రోజుల ప్రణాళికని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతున్నాం. ఈ 99 రోజులలో అన్ని డిపార్ట్మెంట్లలో ప్రక్షాళన చేసుకుంటూ కష్టాలు సుఖాలు ఏమున్నాయి అనేది మరోసారి గుర్తు చేసుకొని అధికారులు రాజకీయ నాయకులు వారి బాధ్యతను గుర్తు చేసుకుంటూ ముందుకు పోవటానికే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ 99 రోజుల ప్రజాపాలనలో భాగంగా ఇది ఇంప్లిమెంట్ చేయడానికి పెట్టడం జరిగింది. మరి ఏ మాటకు ఆ మాట చెప్పాలి కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళా సోదరీమణులకు వారి పట్ల ఉన్న భావన మంచితనము వీరిని బాగు చేస్తేనే కుటుంబాలు బాగుపడతాయి అనే గట్టిగా నమ్మకమైనటువంటి వ్యక్తులలో మన ముఖ్యమంత్రి రేవంత్ అటు ఇటు అవుతుంటుంది, ఆడవారి చేతికిస్తే కుటుంబం బాగుపడుతుంది అనే ఆలోచనతోటి వారు తీసుకున్న ఎన్నో నిర్ణయాలు చాలా చక్కగా రిజల్ట్స్ ఇస్తున్నాయి. ఇవాళ పట్టణంలో రావట్లేదని చెప్పి మేడం గారు కూడా చెప్తున్నారు. మరి వాటి మీద ఇవాళ సాయంత్రమే 5 గంటలకు నేను కలెక్టర్ గారితో మాట్లాడి గ్రామాలలో వస్తున్నాయి, పట్టణంలో కానివ్వండి, బస్సులు కానివ్వండి, పెట్రోల్ బంక్స్ కానివ్వండి, వివిధ ఎన్నో స్కీమ్స్ మీద మన పట్టణానికి కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా నేను తప్పకుండా ఇవ్వాలని 5 గంటలకే మాట్లాడి వాటి పరిష్కారానికి మార్గం వెతుకుతాను నేను తప్పకుండా. మరి ఇంత చక్కగా ఇన్ని జరుగుతున్నాయి. ఇల్లు లేని వాళ్లకు ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చే విధంగా నేను ఒక టాస్క్ తీసుకోవడం జరిగింది. దాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా చర్చించడం జరిగింది. దీని మీద మరొక 7 అంటే ఇల్లు పట్టణంలో ఇందిరమ్మ ఇల్లు ఇద్దామంటే ఇస్తా, ఎవరెవరికి జాగ ఉన్నదో చెప్పండి, 5 లక్షల రూపాయలు కట్టుకోవటానికి ఇస్తా. కానీ అసలు పట్టణంలో జాగ లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, ఇల్లు లేక జాగ లేక. మరి వారికి కూడా తప్పకుండా వచ్చే విధంగా ఈ వారం 10 రోజులలోనే ఒక ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఒక 6-7 ఎకరాల జాగను చూసినాం. సుమారు ఒక 2000 ఇళ్ళు కట్టాలని మా యొక్క ఆలోచనతోటి అది కూడా ఈ 4 నెలలలోనే ప్రారంభించి ఒక స్థాయికి తీసుకురావాలని. ఎందుకంటే పట్టణంలో ఇళ్ళు జాగలేదు, ఇల్లు లేదు. ఇలాంటి చెల్లెలు ఎంతోమంది ఉన్నారు. తప్పకుండా వారందరికి వచ్చే విధంగా నేను 100% ఏదో రూపకంగా తప్పకుండా